ఇల్లంటే నెలల తరబడి నిర్మిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 2 వారాల్లోనే కట్టేస్తున్నారు. ఆ మోడర్న్ టెక్నాలజీకి మారు పేరే ఇందిరమ్మ ఇల్లు. ఇందుకు పైలట్ ప్రాజెక్ట్ గా కొమరం భీం జిల్లా కొత్తగూడని ఎంపిక చేసుకుంది గృహ నిర్మాణ శాఖ. ఇంతకీ ఈ మోడల్ హౌస్ లో కీ ఎలిమెంట్ ఏంటి? దీని ద్వారా వచ్చే లాభాలేంటి? ఇది లబ్ధిదారులకు ఎలాంటి వసతుల్ని కల్పిస్తుంది? హౌసింగ్ ఆఫీసర్స్ ఏమంటున్నారు? మా ప్రతినిధి సాయి కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. మనిషికి తన జీవితంలో అతిపెద్ద అచీవ్మెంట్ ఇంటి నిర్మాణం. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి అనాదిగా ఎన్నో పద్ధతులు వచ్చాయి. సాంప్రదాయ పద్ధతులతో పాటు నూతన టెక్నాలజీ అనేది అందుబాటులో వస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇంటి నిర్మాణం ఉందో దాన్ని సులభతరం చేయడం, తక్కువ సమయంలో ఇంటి కన్స్ట్రక్షన్ అయ్యేలా ఎన్నో టెక్నాలజీస్ మనకు అందుబాటులో వచ్చాయి. అందులో ఒక టెక్నాలజీ ఈ సిఆర్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. ఇందులో పూర్తిగా ఏదైతే ఇవి అల్యూమినియం ప్యానెల్స్ ఉంటాయి చూసుకోవచ్చు. పూర్తిగా ఇలాంటి అల్యూమినియం ప్యానెల్స్ ను పూర్తిగా ఇక్కడ ఫిట్టింగ్ చేసేసి ఏదైతే మనం స్పెసిఫిక్ గా ఇంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక ఆకృతితో పూర్తిగా ఈ అల్యూమినియం ప్యానెల్స్ ని ఫిట్టింగ్ చేసేసి అందులో కాంక్రీట్ ని నింపడమే సింపుల్ గా సిఆర్ టెక్నాలజీ అని చెప్పుకోవాలి. ఈ సిఆర్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు ఇందిరమ్మ పథకం సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సరికొత్త అధ్యయనం అని చెప్పుకోవాలి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కిరమేరి మండలంలోని కొత్తగూడ గ్రామంలో ఇది ఒక మోడల్ ప్రాజెక్ట్ గా ఈ ఇంటి నిర్మాణం అయితే చేపట్టారు. ఏదైతే సిఆర్ టెక్నాలజీ ఉందో ఆ సిఆర్ టెక్నాలజీతో పూర్తిగా ఇక్కడ ఇందిరమ్మ ఇలా ఇంటి నిర్మాణం అనేది పూర్తిగా 400 అడుగుల చదరపు అడుగుల స్థలంలో పూర్తిగా ఇక్కడ ఇంటి నిర్మాణం అయితే చేపట్టారు. మొత్తం 15 రోజుల్లోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తయిపోయింది. ఒకే ఒక రోజులో ఈ ప్యానెల్స్ మొత్తం ఫిక్స్ చేసి 2 రోజుల్లోపు పూర్తిగా కాంక్రీట్ ని నింపేసి ఇక్కడ ఈ ఇంటి నిర్మాణం అనేది చేపడతారు. ప్రస్తుతం ఈ ఇంటి లోపల ఉన్నాము. పూర్తిగా ఈ హాల్ ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉందో సిఆర్ టెక్నాలజీతో రూపొందించుకున్న ఏదైతే ఇంటి నిర్మాణం ఉందో అందులో ఆ హాల్లో ఉన్న మనం పూర్తిగా చూడొచ్చు. ఈ విధంగా పూర్తిగా ఏదైతే స్లాబ్ ఉంటుందో దీనికి సంబంధించిన సెంటరింగ్ అంటే మిగతా ఇంటితో కంపేర్ చేసుకుంటే ఈ ఇంటికి పూర్తిగా అల్యూమినియం సంబంధించిన సెంటరింగ్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్లాస్టరింగ్ అనే యూజేజ్ అనేది మనకి ఇక్కడ అవసరం లేకుండా పూర్తిగా ఇక్కడ ఈ అల్యూమినియం ప్యానెల్స్ ని వాడతారు. అల్యూమినియం ప్యానెల్స్ సంబంధించిన కూడా దీనికి సంబంధించి సెంటరింగ్ కూడా ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఈ సెంటరింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవాలి. పూర్తిగా అంటే ఇటుకలతో సంబంధించిన ఇక్కడతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇటుకలు అనేవి అవసరం ఉండవు. అక్కడ ఖచ్చితంగా 9 ఇంచులకు సంబంధించిన మినిమం వాల్ అనేది మనకు అందులో అవసరం పడుతుంది. కానీ ఇందులో 5 ఇంచులకు సంబంధించిన వాలే మనకు సరిపడుతుంది. ఇక్కడ దీంతో పాటు ప్లాస్టరింగ్ దీనిపై ఉండకపోవడంతో ఈ 5 ఇంచుల వాల్ అనేది మనకి ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇటుకలతో సంబంధించిన 9 ఇంచుల వాల్ అనేది నిర్మించిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒక 1 ఇంచుకి సంబంధించిన మనకు ప్లాస్టరింగ్ వస్తుంది. దాంతో ఆ గోడ సంబంధించి మందం అనేది ఖచ్చితంగా 10 ఇంచులకు సంబంధించి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో చాలా వరకు స్పేస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కేవలం 400 అడుగుల ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం అయినా కూడా ప్రతి ఒక్క ఇంటి గదులకు సంబంధించిన ఇక్కడ ఫ్రీ స్పేస్ అనేది మనకు చాలా మంచిగా కనిపిస్తుంది. పూర్తిగా ఏదైతే సిఆర్ టెక్నాలజీ ఉందో సింపుల్ గా చెప్పాలంటే ఏదైతే ప్యానెల్స్ ఉంటాయో ఆ ప్యానెల్స్ ని బిగించి అందులో కాంక్రీట్ నింపేయడమే సింపుల్ గా చెప్పాలంటే ఆ ప్రాసెస్ చాలా వరకు చాలా సునాయాసంగా ఉంటుంది. తక్కువ వ్యయము అంటే ఈ కూలీల అవసరం లేకుండా, ఎక్కువ మొత్తంలో కూలీల అవసరం లేకుండా, లేబర్ కాస్ట్ అవసరం లేకుండా పూర్తిగా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నిర్మాణం అయ్యే ఈ టెక్నాలజీని పూర్తిగా ఇక్కడ కొత్తగూడలో ఒక మోడల్ ప్రాజెక్ట్ గా చేపట్టి ఇక్కడ ఇందిరమ్మ ఇంటినైతే నిర్మాణం చేశారు. పూర్తిగా ఈ 5 లక్షలకి ఈ ఇంటి నిర్మాణం అయింది, పూర్తయింది. ప్రధానంగా ఏజెన్సీలో ఏదైతే అటవీ ప్రాంతంలో ఉండే మారుమూల గ్రామాలలో అక్కడ ప్రధానంగా ఇటుకలు కావచ్చు, దానికి సంబంధించి ఇంటి నిర్మాణం కావాల్సిన ముడి సరుకులకు సంబంధించిన ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అది చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఇవన్నీ టాస్క్లను ఏదైతే ఉందో వాటిని ఇటు ఈజీ స్టెప్ అనేది ఒకటి తీసుకున్నది గవర్నమెంట్ చూసుకోవాలి. ప్రధానంగా ఇది హౌసింగ్ డిపార్ట్మెంట్ ఈ రకంగా ఆలోచించి ఈ సిఆర్ ఏదైతే టెక్నాలజీ ఉందో దీనికి సంబంధించి ఇంటి నిర్మాణం అయితే కొత్తగూడలో పూర్తి చేసి ఇప్పుడు 15 రోజుల్లోనే పూర్తిగా ఈ ఇంటి నిర్మాణం అనేది అందుబాటులో వచ్చింది. ఈ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందో మనకు తెలియజేయడానికి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఈ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏముంది అంటే మనకు నార్మల్గా కట్టే ఇళ్లకు ఈ ఇళ్లకు ఏముంటుంది అసలు వ్యత్యాసం? మామూలుగా మనకు షేర్ వాళ్ళకి సంబంధించి ట్రెడిషన్గా మనం కట్టే ఇల్లు ఏదైతే మనం బ్రిక్ వర్క్తోనే జనరల్గా బ్రిక్ వర్క్ కానీ కంట్రీ బ్రిక్తోనే కడుతుంటామో ఆ కట్టే ఇల్లు అనేది మనం ఎంత ఫాస్ట్గా కట్టినప్పటికీ 3 to 4 months ఫుల్ షేప్లో కంప్లీట్ కానికి 4 months టైం పడుతుంది. అదే మనం ఈ షేర్ వాల్ టెక్నాలజీకి సంబంధించి మేము ఇక్కడ ఉమ్మడి జిల్లాలో మొదటిసారిగా కిరమేరి మండలంలోని కొట్టారి గ్రామ పంచాయతీ కొత్తగూడలో మన సీఎం గారి కూడా విజిట్ చేయడం జరిగింది. ఇది మనము మొదలుపెట్టి ఇప్పటికీ 10 రోజులు అవుతుంది. 10 రోజుల్లో ఈ షేప్కి వచ్చింది. ఇంకో 3-4 daysలో ఫుల్ షేప్లో విత్ మనకు
ఈ డోర్ షట్టర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ ఈ పుట్టిన పెయింటింగ్ కానీ ఇవన్నీ 15 రోజుల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఏ యూనిట్ కాస్ట్ 5 లక్షలు మన ఇందిరమ్మ ఇంటికి ఇస్తున్నామో అది 5 లక్షలతోనే మనం 400 SUTలో ఇది పూర్తి కావించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ట్రెడిషనల్గా కట్టే ఇంటికి దీనికి మనకు పోల్చుకుంటే స్ట్రెంత్ అనేది దానికన్నా ఇది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. ఈ లైఫ్ స్పాన్ కూడా మనకు 60 ఇయర్స్ బిల్డింగ్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఇంకోటి రెండవది దీనికి సంబంధించి మన బ్రిక్ కానీ ఈ శాండ్ కానీ ఇక్కడ మనకు మారుమూల గ్రామాలైన ఈ లింగాపూర్ కానీ సిరిపూరు జైనూరు కిరేరు మండలంలో మనకు శాండ్ కానీ మెటీరియల్ కానీ రావాలంటే దాదాపు 30-40 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి రావాల్సి ఉంటుంది. మనం కట్టే ఈ షేర్ వాళ్ళకు మనకు బ్రిక్స్ కానీ ఈ శాండ్ కానీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్ మనకు కాంక్రీట్ వాల్స్తోనే ఇది అల్యూమినియం ఫ్రేమ్ వర్క్తోనే కాంక్రీట్ వాల్స్తోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనము దీనికి సంబంధించి మనకు ప్లాస్టింగ్ కూడా అవసరం ఉండదు. మన ఇంటికి ప్లాస్టింగ్ అవసరం ఉండదు. ప్లస్ కన్సీల్డ్ మనకు ఏదైతే ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ కానీ మనము ఈ వాల్స్ స్లాబ్ వేసేటప్పుడే విత్ ఇంటర్నల్గా కన్సీల్డ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కూడా కన్సీల్డ్గా వస్తుంది. ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఫౌండేషన్ వర్క్ ఎలా ఉంటుంది అంటే మిగతా కన్స్ట్రక్షన్ కంటే బ్రిక్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంటే ఈ కన్స్ట్రక్షన్కు ఫౌండేషన్ వర్క్ అనేది ఎలా ఉంటుంది? ఫౌండేషన్ వచ్చి మనకు కింద 3 ఫీట్ బై 3 ఫీట్ తీసి అందులో మనం 6 ఇంచ్ పీసీసీ ఇవ్వడం జరుగుతుంది. పీసీసీ పైన మనకు రాఫ్ట్ వస్తుంది. మనము రాఫ్ట్ ఫౌండేషన్తోనే మనకు ఆ బేస్మెంట్ కూడా విత్ ఇన్ 2 డేస్లో మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది. బేస్మెంట్ కూడా కంప్లీట్ విత్ మనకు ఈ సిఆర్ఎస్ కానీ మనకు కాలమ్స్ లేకుండా కంప్లీట్ ఈ కాంక్రీట్ వాల్తోనే ఈ కంప్లీట్ జరుగుతుంది. ఫౌండేషన్ వర్క్ అయిపోయిన తర్వాత దాని తర్వాత ఏముంటుంది? కాంక్రీట్ వర్క్ మనకు బేస్మెంట్ అయిపోయిన తర్వాత మనకు అల్యూమినియం ఫ్రేమ్తోనే వాల్స్ సూపర్ స్ట్రక్చర్ అంటాం. ఈ వాల్స్ ప్లస్ స్లాబ్ అన్నింటికీ మనము ఫామ్ వర్క్ చేసుకుంటాం. అల్యూమినియంతోనే మనకు వాల్స్ వచ్చి 5 ఇంచెస్ వాల్స్ వస్తాయి. మనకు ఆ స్టీలు మనకు ఆ ఫామ్ వర్క్లో స్టీలు మనకు వర్టికల్ ఆర్డెన్షియల్ స్టీల్ అనే 10 mm 8 mm స్టీల్తోనే మనం కంప్లీట్ ఆల్రౌండ్ ఎక్స్టర్నల్ వాల్స్ ఇంటర్నల్ వాల్స్ అన్నీ కూడా మనము స్టీలు చేసుకొని ఫామ్ వర్క్ కట్టుకొని మనకు వాల్స్ ప్లస్ స్లాబ్ అనేది అంత ఒకటేసారి కాస్టింగ్ అయిపోతుంది. అంటే కాంక్రీట్ నార్మల్గా మనకు పిల్లర్కి సంబంధించిన ఫ్రేమ్లోనే కాంక్రీట్ పైనుంచి పోస్తే కింద వరకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది, గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఫుల్ఫిల్గా కాంక్రీట్ లాస్ట్ వరకు చేరుకోవాలంటే ఎలాంటి టెక్నాలజీ వాడతారు? ఒకటి ఈ షీర్ వాల్ టెక్నాలజీలో మనకు కంప్లీట్ గ్రౌటింగ్ అనేది ఉంటుంది. మిషన్తోనే గ్రౌటింగ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ మనం చేసింది కూడా ఎక్కడ కూడా మనకు ఈ వాల్స్ కానీ ఎక్కడ కూడా ఆ గ్యాప్స్ కానీ అవి లేకుండా ఈ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకోటి మనకు ఈ టైం అనేది బాగా సేవ్ అవుతుంది ఈ టెక్నాలజీతోనే. మనము మామూలుగా మనం ట్రెడిషనల్గా కట్టే ఇంటికి మనము స్లాబ్ వేసినప్పుడు మన సెంటరింగ్ తీయడానికే మనం 21 డేస్ వరకు సెంటరింగ్ ఇప్పకుండా ఉంటాము. అలాంటిది ఇక్కడ 15 డేస్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా మనకు నార్మల్ ఏదైతే బ్రిక్స్తోని కన్స్ట్రక్షన్ చేస్తామో అదంతా ఇంటి నిర్మాణం ఒక ఎత్తు అయితే దాంట్లో ప్లంబింగ్ ఎలక్ట్రిక్ సంబంధించిన అదంతా ఫిక్స్ చేయడం అదొక ఒక ఎత్తు అవుతుంది. ఇందులో ఎలా ఫిక్స్ చేస్తారు? కాంక్రీట్లో పైపులు వేయడం కానీ ఆ వైరింగ్ అదంతా ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే బోర్డ్స్ ఉంటాయో అవన్నీ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇప్పుడు మనం ఏదైతే అల్యూమినియం ఫామ్ వర్క్తోని మనం ఆర్సీసీ మనం కాంక్రీట్ వాల్స్ కానీ స్లాబ్ వేసే ముందే దాంట్లో మనము ఈ పంప్లింగ్ కానీ ఎలక్ట్రికల్ పైప్స్ కానీ ఆల్రెడీ కన్సీల్డ్గా వేసిన తర్వాతనే మనము ఈ కాంక్రీట్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే నార్మల్గా బ్రిక్స్ సంబంధించిన కన్స్ట్రక్షన్లో కూడా స్లాబ్ వేసిన తర్వాత అది కూడా కాంక్రీటే, దానికి కూడా ఖచ్చితంగా క్యూరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా కాంక్రీటే, ఇక్కడ క్యూరింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు పడతలేదు? ఇప్పుడు క్యూరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు మామూలుగా ట్రెడిషనల్గా కట్టే స్లాబ్ కానీ వాల్స్ కానీ క్యూరింగ్ అనేది అది మనం ఎక్కువ రోజులు చేస్తాము. దీనికి సంబంధించి సీర్వాల్కి సంబంధించి మనకు ఆ వాల్స్ కానీ స్లాబ్ కానీ దీనికి ఒక క్యూరింగ్ ఉంటుంది కానీ మనం క్యూరింగ్ 3-4 డేస్ ఆ క్యూరింగ్ ఫుల్ షేప్లో క్యూరింగ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ ఈ మారుమూల ప్రాంతాల్లోనే ఇది పైలట్ ప్రాజెక్ట్గా ఇక్కడ నిర్మించడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ కెరమేటి మండల్ కొత్తగూడెంలో మన జూన్ 1 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ 25 ఇళ్ళు గృహప్రవేశాలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సంబంధించి మారుమూల ప్రాంతాలైనా ఇప్పుడు మనకు కెరమేటి మండల్ కావచ్చు, జైనూరు కావచ్చు, సిరిపూరు, లింగాపూర్లో ఇట్లాంటి టెక్నాలజీ వాడితే మనకు చాలా మటుకు ఇక్కడ ఉన్నంత ఎస్టీస్ ఉన్నారు, కోలాంస్ కానీ గోండ్స్ కానీ
తోటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనము ట్రెడిషన్గా కట్టుకునే ఇళ్ళకు వాళ్ళకు మెటీరియల్ అనేది మాకు చాలా లాంగ్. ఇప్పుడు మనకి ఇక శాండ్ రావాలన్నా కూడా ఆసిఫాబాద్ నుంచి రావాలి, బ్రిక్స్ రావాలన్నా కూడా ఆసిఫాబాద్, కాగజ్ నగర్, లేకుంటే ఆడ ఉట్నూరు, జన్నారం నుంచి దూర ప్రాంతాలతోనే మనకు మెటీరియల్ సప్లై అనేది ఈ ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి ఈ షియర్ వాల్ టెక్నాలజీ ఇక్కడ ఎస్టీలకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ మేము ప్రయోగాత్మకంగా ఒక ఇల్లు నిర్మించి మోడల్గా కట్టి మనకు ఇక్కడ అందరూ చుట్టుపక్కల మండలాలు చూసే విధంగా ఇది నిర్మించడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇంటికి ఈరోజు చాలామంది వచ్చి చూసిపోవడం జరుగుతుంది. అంటే ఇటీవలనే ముఖ్యమంత్రి పర్యటించినప్పుడు ఈ ఇంటిని కూడా విజిట్ చేసిన పరిస్థితి ఎలా ఉండబోతుంది? అంటే తర్వాత కూడా ఇక్కడ ఇందిరమ్మ పథకం సంబంధించిన ఇంటి నిర్మాణం ఇదే టెక్నాలజీ వాడబోతున్నారా? ఇప్పుడు మామూలుగా ఇన్ని రోజులు మేము ట్రెడిషన్గా ఇంట్లో ఏదైతే 400 రిసిప్ట్లో కట్టుకోవడం, బెనిఫిషియర్లు కట్టుకోవడం కానీ, మిషన్స్ కానీ ఆ విధంగా కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ పద్ధతి మేము ఇక్కడ మొదలుపెట్టడానికి కారణము, ఇక్కడ మనకు ఇల్లు మంజూరైన తర్వాత బెనిఫిషియర్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ మెటీరియల్ దూర ప్రాంతం నుంచి రావడం కానీ, ఇక్కడ బెనిఫిషియర్లకు ఈ ముందు కట్టుకునే స్తోమత కానీ లేకపోవడం వల్ల ఈ టెక్నాలజీతోనైతే మనకు వితిన్ 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. వాళ్ళకు ఏదైతే గిరిజనులు, కులాంస్, తోటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ షేర్ వాల్ టెక్నాలజీ అనేది ఇక్కడ మోడల్గా కట్టించడం జరుగుతుంది. అంటే యాజ్ ఇంజనీర్గా మీరు అటు బ్రిక్స్ సంబంధించిన ఇళ్ళను కూడా కంప్లీట్ చేసేశారు. ఇదొకటి కూడా ఒక మోడల్ ప్రాజెక్ట్, దీన్ని కూడా చూశారు. ఏది బాగుందంటారు? ఎందుకంటే ప్రధానంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెయిన్గా లేబర్ షార్టేజ్ కావచ్చు, కాంక్రీట్ షార్టేజ్ కావచ్చు, శాండ్ షార్టేజ్ కావచ్చు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో ఏది బెటర్ ఉంటుంది? ఇప్పుడు జనరల్గా మనం ఇక్కడ ఇది ఉన్న మనకు విలేజ్ కొటారి విలేజ్ అనేది పైలట్ కాలేజ్ కింద చేసుకొని ఇక్కడ 110 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఈ 110 ఇళ్ళు కంప్లీట్ ఎస్టీస్ 96 మెంబర్స్, కొలాంస్ 14 మెంబర్స్, గోన్స్ ఉన్నారు. కంప్లీట్ ఈ విలేజ్ అంతా ఎస్టీస్. ఐదు ఆపరేషన్లు ఉన్నాయి. 5 ఆపరేషన్లకు సంబంధించి కంప్లీట్ ఈ కొలాంస్, గోన్స్ ఎస్టీసే ఉన్నారు. వీళ్ళందరికీ పైలట్ విలేజ్ కింద మనము 2025 జనవరిలో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. ఇళ్ళన్నీ వాళ్ళు పూర్తి చేసుకొని కట్టుకోవడానికి దాదాపు మనకు 1 ఇయర్ టైం పట్టింది. ఈ 1 ఇయర్ టైం పట్టడానికి కారణము వాళ్ళకు లేబర్ షార్టేజ్ కానీ, ఇళ్ళన్నీ ఒకటేసారి స్టార్ట్ అయినాయి కాబట్టి మేషన్స్ కొరత కానీ, ఈ లేబర్స్ కానీ, ఈ శాండ్ మనకు దీనికి కావాల్సిన ముడి సరుకు ఏదైతే ఉన్నదో మన శాండ్ కానీ, ఆ మెటల్ కానీ, బ్రిక్స్ కానీ ఆ డిమాండ్ ఉండి ఇక్కడ వీళ్ళకు అందుబాటులో లేకపోవడం, దూరంగా ఉండడం కూడా ఒక కారణము. దానివల్ల కొంచెం డిలే అయింది. ఈ టెక్నాలజీతోనే అట్లాంటి అవసరం ఉండదు. మనము నెలకు ఈ ఒక షట్టరింగ్తోనే నెలకు 2 నుంచి 3 ఇళ్ళు ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. ఇది మొత్తంగా ఏదైతే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఆ ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ ఆలోచన అనేది వచ్చిందని కంప్లీట్గా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు లేబర్కి సంబంధించిన షార్టేజ్ కావచ్చు, దాంతోపాటు ఏదైతే మనకు శాండ్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, అదంతా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉంటాయో దానికి సంబంధించి పూర్తిగా ఈ ఇబ్బందుల నుంచి తొలగించడానికే ఈ టెక్నాలజీ, ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉంది. కాకపోతే ఇలాంటి ఏదైతే రిమోట్ ఏరియాస్లో ఈ టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ ఇప్పటివరకు కాలేదు. ఈ ఇందిరమ్మకు సంబంధించిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఈ టెక్నాలజీ ఇక్కడ వాడడం వల్ల చాలా వరకు సులభతరమైంది. 15 రోజుల్లో పూర్తి ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారునికి ఇంటిని అందించే విధంగా అంత వేగవంతంగా ఇంటి నిర్మాణం జరిగిందని అయితే అధికారులు చెప్తున్నారు. పూర్తిగా చూసుకోవచ్చు. ఇదేదైతే మనకు వాల్ ఉంటుందో, ఈ గోడ ఉంటుందో కంప్లీట్గా 5 ఇంచులకు సంబంధించిన గోడ ఉంటుంది. కంప్లీట్గా అల్యూమినియం సంబంధించిన పూర్తిగా ఫ్రేమ్ అనేది ఒక సెటప్ చేస్తారు. ఆ సెటప్ చేసిన తర్వాత ఒకరోజు పూర్తిగా సెటప్ అయిన తర్వాత పూర్తిగా దాంట్లో కాంక్రీట్ని నింపేస్తారు. ఆ కాంక్రీట్ని పూర్తిగా చివరి వరకు వెళ్ళేందుకు వైబ్రేటింగ్ వంటి టెక్నాలజీ యూజ్ చేసి పూర్తిగా ఏదైతే ఈ అల్యూమినియం ఫ్రేమ్ ఉందో అందులో పూర్తిగా ఈ ఫిలప్ అయ్యేలా, కాంక్రీట్ ఫిలప్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఈ మొత్తం దాంతో కేవలం ఒక రోజుల్లో ఈ కాంక్రీట్ ఫిలప్ అయిపోయిన తర్వాత ఇంటి నిర్మాణం అనేది జరిగిపోతుంది. ఆ ఇంటి నిర్మాణం జరిగిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఫ్రేమ్ను అక్కడ విప్పేసిన తర్వాత క్యూరింగ్ వంటి అవసరాలు లేకపోవడంతోనే డైరెక్ట్గా లబ్ధిదారునికి ఇది ఇంటి నిర్మాణం అనేది అందుబాటులోకి వస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు. ఈ స్పేస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే 400 చదరపు అడుగులకు సంబంధించి ఇంటి నిర్మాణం అంటే
కాబట్టి చాలా ఇరుకుగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఏవైతే వాల్ సంబంధించిన సైజ్ తగ్గుతుందో మనకు ఈ సైజ్ తగ్గడం వల్ల చాలా వరకు స్పేస్ అందుబాటులో వస్తుంది మనకు పూర్తిగా ఇటు ఏదైతే హాల్ కావచ్చు బెడ్రూమ్ కావచ్చు ఇటు బాత్రూమ్ సంబంధించిన స్పేస్ కూడా చాలా వరకు ఈ అందుబాటులోకి వచ్చి ఒక ఫ్రీ స్పేస్ అనేది అంటే ఎందుకంటే 400 అడుగుల్లోనే చాలా వరకు మంచి ఫ్రీ స్పేస్ అనేది మనకు అవైలబిలిటీ వస్తుందని ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కొమరం భీం ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాలో ఇలాంటి నూతన టెక్నాలజీ అందుబాటులోకి రావడం దాంతో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు సమస్యలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఇది ఒక పరిష్కారం అని చెప్పాలి. ఈ పరిష్కారం దిశగానే ఇదే విధంగా రాష్ట్రంలో ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇంటి నిర్మాణాన్ని సులభతరం చేసి లబ్ధిదారులకు అందుబాటులో తెచ్చే అవకాశం అయితే ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయికిరణ్ బిగ్ టీవీ కొమరం భీం జిల్లా నుండి. ఇలాంటి మోడర్న్ టెక్నాలజీతో నిర్మించిన తొలి ఇల్లు మాదే కావటం మాకెంతో గర్వకారణంగా ఉంది అంటున్నారు లబ్ధిదారులు. ఈ కొత్త టెక్నాలజీతో కట్టిన ఇంట్లో తాము నివసించబోతున్నామని ఊహించుకోవడమే సమరంగా ఉంది అంటున్నారు లబ్ధిదారులైన రూపాబాయ్ దంపతులు. వారేమంటున్నారు మా ప్రతినిధి సాయి కిరణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లోని మారుమూల ప్రాంతంలోని మొట్టమొదటిసారిగా షియార్ టెక్నాలజీతో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మితమైందో ఆ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన బెనిఫిషియర్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎలా ఉంది ఇంటి నిర్మాణం 15 రోజుల్లోనే పూర్తయి వాళ్ళ చేతికి వచ్చిన పరిస్థితి ఏముంది వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా మీ పేరెంట్. ఆత్రం రూపాబాయ్. నా ఫస్ట్ ఇంకా నాకు రేకుల ఇల్లు ఉండి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, సీఎం గారు ఇచ్చిండు. ముందే వేరే ఇల్లు ఏమో ఏ రకంగా కట్టిండు, ఈ ఇల్లు ఏ రకంగా కట్టిండు? అవును, ఇప్పుడేమో వేరే ఇల్లు కట్టిండు, ఇటుకతోని కట్టలేదు, ఈ జలగతోని కట్టిండు. ఫస్ట్ ఇంకా రేకుల ఇల్లు ఉండి ఇందిరమ్మ వచ్చింది ఇల్లు ఇచ్చిండు సీఎం గారు. ఇప్పుడేమో ఇది 15 రోజులకు తయారైంది. ఇది ఎట్లా కట్టిందమ్మా ఇల్లు చూసినాను? చూసిన ఈ కాంక్రీట్ రాడ్తోని కట్టి ఇచ్చిండు. అయిపోయిందా ఇల్లు? ఇప్పుడు అయిపోయింది. ఎప్పుడు వస్తున్నాయి ఇంట్లోకి? ఇప్పుడు 4 రోజులకు ఈ ఇల్లుకు నేను వస్తున్నా. ఇక్కడ మొన్నటి వరకు ఏ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఏ ఇంట్లో రాబోతున్నారు? ఫస్ట్ ఇంకా రేకుల ఇల్లు దగ్గర ఉన్నాను, గుడిసెలు ఉన్నాయి ఫస్ట్. ఇప్పుడేమో ఇది సలప్పు వేసి ఇచ్చిండు, ఈ సలగతోని కట్టి ఇచ్చిండు. 15 రోజులకు తయారైంది ఈ ఇల్లు. 4 రోజులకు ఇప్పుడు ఇక్కడ వస్తున్నా నేను. ఫస్ట్ ఇంకా మంచిగా లేదు, ఇప్పుడు మంచిగా కట్టి ఇచ్చిండు. ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు. ఇది ఏదైతే ఇంతకు ముందు రేకులకు సంబంధించి ఇళ్లలో ఉంటుండే ఇప్పుడు మొత్తం ఏదైతే కాంక్రీట్తో నిర్మితమైన ఇళ్లలో ఉండబోతున్నాము. చాలా ఆనందంగా అనిపిస్తుందని ఇటు బెనిఫిషియర్ ఎవరైతే రూపాబాయ్ ఉన్నారో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వాళ్ళ భర్త ఎవరైతే రూపాబాయ్ భర్త ఉన్నారో ఆయన కూడా ఉన్నారు. చెప్పండి, అంటే మిగతా ఇంటితో కంపారిజన్ చేసుకుంటే ఏంటి 15 రోజుల్లో మీకు ఇచ్చిన పరిస్థితి ఎట్లా నిర్మించారు ఇల్లు? ఇది సార్, ఇది మనకు 15 రోజుల్లోనే రాడు కాంక్రీటు సిమెంట్తో నిర్మించారు. తక్కువ టైంలో ఇల్లు పూర్తి కావడం చాలా సంతోషం సార్. ఫస్ట్ మేమేమో రేకుల ఇంట్లో ఉండే, ఇప్పుడు దీంట్లోనే 4 రోజులకు కంపల్సరీ ఇక్కడ వస్తాం సార్. మిగతా ఇల్లు మీ ముందే కట్టారు, అవేలా కట్టారు, ఇదేలా కట్టారు? ఆ మిగతా ఇల్లు ఇటుకతోని కట్టిండు, ఇదేమో రాడు కాంక్రీట్తోని సిమెంట్తోని కట్టిండు సార్. ఎట్లా అనిపిస్తుంది? అంటే మొత్తం కొమరం భీం జిల్లాలోనే ఫస్ట్ ఇల్లు మీదే ఇది సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది సార్. ఎప్పుడు రాబోతున్నాయి ఇంట్లోకి? 4 రోజులకు ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యే లోపు మేము వచ్చేస్తాం సార్. గృహప్రవేశం చేసుకుంటున్నారా? చేస్తాం సార్. ఇది అంటే మొత్తంగా ఏదైతే అత్యాధునిక టెక్నాలజీ అయిన సిఆర్కి సంబంధించిన టెక్నాలజీస్తో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు నిర్మించారో దానికి సంబంధించిన లబ్ధిదారులు చెప్తున్నమాట. ఏదైతే తాము గత కొన్ని రోజుల క్రితం వరకు రేకుల ఇంట్లో ఉన్నామని ఒక్కసారిగా ఏదైతే నూతన టెక్నాలజీకి సంబంధించిన ఇంటి నిర్మాణం జరిగిందో ఆ ఇంటి నిర్మాణంలో మనం 4 రోజుల్లో గృహప్రవేశం జరుపుకొని పూర్తిగా ఈ ఇంట్లో రాబోతున్నామని చాలా వరకు ఇదొకటి మాకు సంబంధించిన సంతోషకరమైన సందర్భం అని వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భూమేశ్తో సాయి కిరణ్ బిగ్ టీవీ కొమరం భీం జిల్లా నుండి.